అక్కడ మళ్ళీ ఏర్పాట్లు చేసుకుని ఇట్లా బోలెడు అంత తతంగా ఉండేది ఆ రోజుల్లో. ప్లస్ అసలు తిండికి నానా తిప్పలు పడ్డా నేను. అనకాపల్లి నుంచి వెళ్తా అనకాపల్లిలో ట్రైన్ దిగా అనమాట. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళాను. అక్కడ కాస్త ఫుడ్ అది పార్సిల్ తీసుకుని, ఈవెన్ ఆ తర్వాత నేను వైజాగ్లో జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు ఏజెన్సీకి వెళ్ళినా ఫుడ్ ఇక్కడ పార్సిల్ తీసుకుని వెళ్ళేవాడిని. అక్కడ సరైనది లభించేది కదా. ఇవాళ చూస్తే టూరిజం అద్భుతంగా ఉంది, అక్కడ ఫుడ్ దొరుకుతుంది, అన్ని రకాల ఫుడ్లు దొరుకుతున్నాయి. అలాగా జనం ఇది పెరిగింది, ఉపాధి అవకాశాలు పెరిగింది. ఆ రోజుల్లో మనుషులకి పని దొరికేది కాదు, ఇవాళ రోజున మనుషులు దొరకట్లేదు పని చేయడానికి. ఆ స్థాయికి వచ్చినప్పుడు అయ్యంతా వద్దు, మళ్ళీ మీరు పాత రోజుల్లోకి మళ్ళీ పాత కాలపు నాగరికత తరహాలో బ్లౌజులు కూడా లేకుండా ఇట్లా కట్టుకుని ఉండండి, ఈ చేయమంటే ఎందుకుంటారు ఇవాళ జనం? అంటే నేను ఎందుకు అడిగానంటే, ఇప్పటికే మావోయిస్ట్ అగ్రనేతలను చాలా మందిని లేపేశారు ఇంకా ఎన్కౌంటర్లో. ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారని కొంతమంది దాని గురించి కోర్టుకు కూడా వెళ్ళారు, మొన్న ఉంటే చెప్పమని అన్నారు. అలాగే ఇవాళ తాజాగా తెలంగాణలో డీజీపీ ముందు చాలా మంది లొంగిపోయారు, చాలా మంది బయటకు వచ్చారు కూడా. అంటే ఈ లొంగుబాట్లు పెరిగినప్పుడు, ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఒకవేళ చిన్న చితకా ఉన్నా సరే నడిపే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు లోకల్ గ్రూపులు ఎవరికాళ్ళు నడుస్తుంటాయి. ఇప్పుడు భయపడిపోయిన వాళ్ళు, లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అగ్రనేతలు లీడ్ చేసి నాయకుడు కూడా ఉండాలి కదా. ఉంటారు, బయటికి తెలియదు, ఉంటారు ఇంకా ఇప్పుడు చెప్తారు అనేది బయటికి. ఇప్పుడు అతని పేరేంటి, మల్లోజు వేణుగోపాల్ అలియాస్